గోదావరి స్టైల్‌లో చికెన్ పులుసు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. చికెన్‌ని శుభ్రంగా కడుక్కొని బౌల్‌లో ఏసుకోవాలి. సాల్టు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి వేసుకొని ఇది మొత్తం కలిసేలా కలుపుకొని 10 మినిట్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో ఆయిలేసి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే పులుసుకి అంత రుచొస్తది. ఇలా చికెన్ పీసులు ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఏగనిచ్చాక ఒక టమాటాని మిక్సీ చేసి ఆ పేస్ట్‌ని చికెన్‌లో వేసుకొని ఇలా 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి చికెన్‌ని. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు పులుపు రసం తీసుకొని ఈ చికెన్‌లో వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని 20 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. ఇలా నూనె పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇలా నూనె పైకి తేలితే చికెన్ పులుసు రెడీ అయిపోయినట్టే.